నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు అన్నా చెల్లెలు. ఇది పెద్ద కథ. పూర్వం డమాస్కస్ నగరంలో అయ్యూబ్ అనే వర్తకుడికి ఇద్దరు చుక్కల్లాంటి పిల్లలు ఉండేవాళ్ళు. అయ్యూబ్ కొడుకు పేరు ఘానిం, కూతురు పేరు ఫిత్నా. వారిద్దరికీ యుక్త వయసు వచ్చే సమయంలో అయ్యూబ్ ఆకస్మికంగా మరణించాడు. ఆయన సొత్తు యావత్తు పిల్లలదే అయింది. తన తండ్రి సొత్తును చూసుకోవటంలో ఘానిం కొన్ని మూటలు చూశాడు. వాటి మీద బాగ్దాద్ రవాణా అని రాసిపెట్టి ఉన్నది. అవి 100 మూటలు. వాటిలో సిల్కు తానులు, జలతారు తానులు ఉన్నాయి. ఇవి కాక 100 జాడీలలో కస్తూరి డబ్బీలు ఉన్నాయి. వాటిపైన కూడా బాగ్దాద్ అని రాసి ఉన్నది. వాటన్నిటిని బాగ్దాద్కు తీసిపోయి అయ్యూబ్ విక్రయిద్దామనుకున్నాడు. మృత్యుదేవత ఆ ఆలోచనకు అంతరాయం కలిగించింది. తన తండ్రి చేయలేకపోయిన పనిని తానే చేద్దామని ఘానిం నిర్ణయించుకున్నాడు. అతను మరికొందరు వర్తకుల బిడారుతో కలిసి అద్దెకు తెచ్చిన వంటెలపై తన సరుకంతా ఎత్తించి తల్లికి చెల్లెలికి వెళ్ళి వస్తానని చెప్పి బాగ్దాద్కు ప్రయాణమైనాడు. ఘానిం క్షేమంగా బాగ్దాద్ చేరాడు. ఒక చక్కని ఇల్లు అద్దెకు తీసుకుని అరువు తెచ్చిన పరుపులతోనూ, మంచాలతోనూ, తివాసీలతోనూ, పరదాలతోనూ దాన్ని చక్కగా అలంకరించాడు. తన సరుకంతా దింపించి తన కొత్త ఇంట విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తరువాత అతను 10 నమూనాలు తన వెంట తీసుకొని బాగ్దాద్ వర్తక కేంద్రానికి వెళ్ళాడు. అక్కడి వర్తకుల పెద్ద ఆ నమూనాలను చూస్తూనే వాటికి తాను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ధర చెప్పాడు. ఆ ధరకు అమ్మితే ఘానిం పెట్టుబడి మీద 2 లాభం వస్తుంది. ఘానిం పరమానంద భరితుడైనాడు. అతను ఏడాది పాటు బాగ్దాద్లోనే ఉండిపోయి తన సరుకును కొంచెం కొంచెమే మంచి లాభానికి అమ్ముతూ వచ్చాడు. 2వ ఏడు ఆరంభంలో ఒకనాడు అతను మామూలు ప్రకారమే కొంత సరుకు తీసుకుని వర్తక కేంద్రానికి వెళ్ళేసరికి దుకాణాలన్నీ మూసి ఉన్నాయి. వర్తక కేంద్రం సింహద్వారమే తాళం వేసి ఉన్నది. కారణం విచారించగా వర్తక ప్రముఖులలో ఒకటి పోయినట్టు, మిగతా వర్తకులంతా శవం వెంట శ్మశానానికి బయలుదేరినట్టు తెలిసింది. తాను కూడా శ్మశానానికి వెళ్ళటం భావ్యంగా ఉంటుందనుకుని ఘానిం శవం ఊరేగింపును చేరుకున్నాడు. శవాన్ని పెద్ద మసీదు దగ్గర ఆపి ప్రార్థనలు పూర్తి అయ్యాక శ్మశానంలో సమాధులు ఉండే చోటుకి చేర్చారు. అక్కడ ఒక డేరా ఏర్పాటు చేసి దివిటీలు, కొవ్వొత్తులు వెలిగించారు. శవాన్ని సమాధి చేసినాక ఆ ఇమాములు ఖురాన్ పఠనం వగైరాలు చాలాసేపు జరిపారు. ఘానింకు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఉన్నప్పటికీ ఉత్తర క్రియలతందు ముగిసేదాకా ముళ్ళ మీద ఉన్నట్టు ఉండిపోయాడు. ఈ కర్మకాండ అయ్యాక విందు జరిగింది. అందరూ పీకల దాకా తిన్నారు, తాగారు. తరువాత అందరూ గోరి చుట్టూ మౌనంగా కూర్చున్నారు. వాళ్ళు తెల్లవారులు అలాగే కూర్చుంటారని ఘానిం గ్రహించి ఏదో మిష చెప్పి అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. అతని భయమల్లా తన ఇంటిని దొంగలు కొల్లగొడతారని. ఇంట్లో తాను తప్ప మరెవరూ ఉండరు. తానా కొత్తవాడు. తన దగ్గర చాలా డబ్బుంటుందని పట్టణంలో అందరికీ తెలిసిపోయింది. డబ్బు పుష్కలంగా ఉండి నిర్జనంగా ఉండే ఇంటిని దొంగలు వదిలిపెడతారా? ఘానిం గోరీల మధ్యగా దారి చూసుకుంటూ నగర ద్వారాన్ని చేరేసరికి అర్ధరాత్రి దాటిపోయింది. ద్వారం మూసేశారు. అంతటా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు నక్కల కూతలు, తోడేళ్ల అరుపులు వినిపిస్తున్నాయి. ఘానింకు భయం వేసింది. దొంగల భయం కాస్త ప్రాణభయంగా మారింది. అతను ఆ రాత్రికి ఎక్కడైనా తలదాచుకునే చోటు దొరుకుతుందా అని వెతుకుతూ వచ్చిన దారిని బయలుదేరి ఒక సమాధి వద్దకు వచ్చాడు. ఆ సమాధి ప్రత్యేకమైనదిగా కనిపించింది. దాని చుట్టూ ఎత్తైన రాతి గోడలున్నాయి. ఆవరణలో ఒక పోక చెట్టు పెరుగుతున్నది. ఘానిం ఈ సమాధిలోకి చేరి నడుం వాల్చాడు. కానీ అతనికి నిద్ర పట్టలేదు. తన చుట్టూ దెయ్యాలు మెదులుతూ ఉన్నట్టు అనిపించి కన్ను మూతపడలేదు. ఇంతలో దూరంగా అలికిడి అయింది. ఘానిం ప్రహరీ గోడ వాకిలి వద్దకు వెళ్ళి బయటికి చూశాడు. పట్టణం దిక్కు నుంచి ఎవరో మనుషులు ఒక పెట్టెను మోసుకుంటూ తానున్న సమాధి కేసి రావటం కనిపించింది. 2 నీగురోలు ఆ పెట్టెను మోసుకొస్తున్నారు. 3వవాడు దివిటి పట్టుకుని ముందు నడుస్తున్నాడు. ఏం చేయటానికి పాలుపోక ఘానిం పోక చెట్టు ఎక్కి దాని ఆకుల చాటును దాక్కున్నాడు. కొద్దిసేపటికి నీగ్రోల ముగ్గురు ఆ ఆవరణలో ప్రవేశించి పెట్టెను దింపి దాన్ని పూడ్చటానికి తగినంత పెద్ద గొయ్యి తవ్వి ఆ పెట్టెను గోతులో పూడ్చి తమ దారిని తాము వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళినాక కూడా ఘానిం చెట్టు మీదనే ఉండి తూర్పు తెల్లవారినాక దిగి వచ్చాడు. ఉత్త చేతులతోనే ఆ మట్టి తీసివేసి నీగ్రో బానిసలు పూడ్చిన పెట్టెను పైకి తీశాడు. ఆ పెట్టె మూతకు తాళం వేసి ఉన్నది. ఘానిం ఆ తాళాన్ని ఒక రాతితో పగలగొట్టి మూత తెరిచి చూసేసరికి లోపల ఒక స్త్రీ కనిపించింది.
గానిం ఆశ్చర్యపడ్డాడు. ఆమె చనిపోయి ఉంటుందని అనుకున్నాడు. కానీ ఆమె ఊపిరి పీలుస్తూనే ఉన్నది. ఆమె చాలా అందగత్తిగా కూడా కనిపించింది. కిట్టెన వారెవరు ఆమెకు మత్తుమందు పెట్టి తమ నౌకర్ల చేత ఇక్కడ పాతేయించి ఉంటారని గానిం అనుకున్నాడు. అతను ఆమెను చెక్కపెట్టెలో నుంచి బయటికి తీసి చల్లగాలికి నేల మీద పడుకోబెట్టాడు. వెలుతురులో చూస్తే ఆమె మరింత అందంగా కనిపించటమే కాక ఆపాద మస్తకము, ఆమెకు ఒంటి నిండా అమూల్యమైన నగలు ఉండటం కూడా అతనికి కంటపడింది. ఆమె ధరించిన నగల నిండా రత్నాలు పొదగబడి దగదగలాడుతున్నాయి. బయటికి తీసుకొచ్చి పడుకోబెట్టగానే ఆమె ఒక్క తుమ్మి వాంతి చేసుకున్నది. గోలీకాయంత భంగుమాత పైకి వచ్చేసింది. అయినా ఆమెకి ఇంకా సరిగా స్పృహ రాలేదు. ఆమె తన పరిచారకులను కాబోలు పిలిచి, నాకు దాహంగా ఉంది, తాగటానికి ఏమైనా ఇవ్వండి, ఒకరూ పలకరేమర్రా అన్నది. ఎవరూ పలకపోవటం చూసి ఆమె కళ్ళు తెరిచి భయంతో, ఇదేమిటి, నేనెక్కడున్నాను, నా ఇల్లెక్కడా, ఈ శ్మశానం ఏమిటి అన్నది. గానిం ముందుకు వచ్చి, నా పేరు గానిం, పవిత్రమైన మీ పేరు ఏమిటో నాకు తెలియదు, కానీ మీరు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. కష్ట సమయంలో మిమ్మల్ని ఆదుకోమని భగవంతుడు నన్ను పంపాడు అన్నాడు. గానిం రూపము, అతని మాటలు ఆమెకు కొంత ఊరట కలిగించాయి. ఆమె అతని ద్వారా తనను పెట్టెలో 3 నీగ్రోలు అక్కడికి తెచ్చి పాతిపెట్టిన సంగతి సవివరంగా విన్నది. ఆమె అతనితో, మీరు నన్ను ఈ పెట్టెలో దాచిపెట్టి వెళ్ళి ఒక కంచరగాడిదను అరువు తెచ్చి తొందరగా నన్ను ఈ పెట్టెతో సహా మీ ఇంటికి చేర్చండి. అక్కడ నా కథంతా మీకు చెబుతాను. నన్ను రక్షించినందుకు మీకు గొప్ప మేలు కూడా జరుగుతుంది అన్నది. అప్పటికి బాగా తెల్లవారింది. గానిం ఆమెను పెట్టెలో పడుకోబెట్టి వెళ్ళి ఒక కంచరగాడిదను సంపాదించి దాని మీద యువతి ఉన్న పెట్టెను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆమె అందం అతన్ని బలంగా ఆకర్షించింది. ఆమె తనను పెళ్లాడటానికి ఒప్పుకుంటుందని, అదే తనకు పట్టనున్న నిజమైన అదృష్టమని అతను కలలు గన్నాడు. గానిం ఇంటిని, ఆ ఇంట్లో ఉన్న అమూల్యమైన పట్టు వస్త్రాల బేళ్లను చూసి ఆ యువతికి అతను గొప్ప వర్తకుడని తెలిసిపోయింది. ఆమె అతనికేసి మరింత శ్రద్ధగా చూసి అతను చాలా అందగాడైన యువకుడు అని కూడా గ్రహించింది. గానిం ఇంటికి వస్తూనే బజారుకు వెళ్ళి ఆమె కోసం భోజన పదార్థాలు, పానీయాలు, తట్టల కొద్దీ పూలు పట్టుకు వచ్చాడు. వాటన్నిటిని చూసి ఆమె పొందిన ఆనందం గానిం ప్రేమను రెట్టింపు చేసింది. ఇద్దరూ భోజనం చేసినాక అతను ఆమె కథను వినగోరాడు. ఆమె ఈ విధంగా తన కథ చెప్పింది. కథను వింటున్న శ్రోతలకు మనవి, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లలో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడం చేయటం లేదండి. దయచేసి ఆ 2 చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా? ఆమె తన కథ ఇలా చెప్పడం మొదలుపెట్టింది. నా పేరు కూతల్ కులూబ్. నేను ఖలీఫా గారి దివాణంలోనే పుట్టి పెరిగాను. నేను పెరిగి పెద్దదాన్ని అవుతున్న కొద్దీ నా అందం ఖలీఫా గారి హృదయాన్ని వలలాగా చుట్టువేయసాగింది. ఆయన నన్ను పెళ్లాడ నిశ్చయించి నాకు ఒక ప్రత్యేకమైన భాష ఏర్పాటు చేసి 10 మంది బానిస పడుచులను నా సేవకు నియోగించి నాకు ఎన్నో కానుకలు, నా వంటిపైన ఉన్న నగల లాంటివి ఖరీదైన నగలు కట్టబెట్టారు. మా వివాహం కావటానికి ఒక అంతరాయం వచ్చింది. హఠాత్తుగా ఖలీఫా గారు యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. ఖలీఫా గారికి నా పైన ప్రేమ ఏర్పడిన నాటి నుంచి జుబేదా రాణి గారికి నా పైన అసూయ ఏర్పడింది. నా దాసీలలో ఒకతే పూర్వం ఆమె పరిచారకగా ఉండేది. దానికి లంచం పెట్టి ఆమె నన్ను హతమార్చడానికి ప్రయత్నించినట్టుంది. ఖలీఫా దూరాన్ని ఉండటం ఆమెకు లాభించింది. నిన్న రాత్రి ఈ పరిచారక నాకు తాగటానికి చాలా మద్యం ఇచ్చింది. నేను ఒళ్ళు తెలియని స్థితిలో ఉండగా అది భంగు ఉండా నా నోట వేసి ఉండాలి. నేను కాళ్ళు చేతులు కొట్టుకుని ప్రాణం పోతున్నంత బాధపడటం జ్ఞాపకమున్నది. నాకు స్పృహ తప్పిపోగానే జుబేదారాణి గారు నన్ను ఈ పెట్టెలో పెట్టించి తన నీగ్రో బానిసల చేత నన్ను పాత పెట్టించి ఉంటుంది. మీరు సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు నా విచారమల్లా ఏమిటంటే, ఖలీఫా తిరిగి వచ్చి నేను లేకపోవటం చూసి ఏమనుకుంటారోనని. ఇంకొంత విచారం కూడా లేకపోలేదు. అది నేను ఖలీఫా గారికి ఇదివరకే అంకితం కాకపోతే మిమ్మల్ని మనసారా ప్రేమించి ఉందును. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఆమె ఖలీఫాను పెళ్లాడబోతున్నదని వినగానే గానిం కల్పించుకున్న గాలిమేడలన్నీ కుప్పకూలిపోయాయి. అతని ప్రేమ బాధగా మారింది. ఆమెకు తనపైన ప్రేమ ఏర్పడిందని తెలిసాక ఆ బాధ మరింత అయింది. అతని అవస్థ వర్ణనాతీతం. అతను కుతల్కులును ప్రేమించకుండా ఉండలేడు. ఆమె తనను ప్రేమిస్తున్నదన్న మాట కూడా మర్చిపోలేడు. ఆమెను తన దాన్ని చేసుకుని ఖలీఫాకు ద్రోహం చేయలేడు. అతను సాధ్యమైనంత వరకు తప్పించుకుని దూరంగా ఉంటూ తన భగ్న ప్రేమతో కుమిలిపోతూ రోజులు గడపసాగాడు.
అయినా అతను ఆమెకు అతిథి మర్యాదలు ఏమీ తక్కువ చేయలేదు. ఇద్దరూ కలిసే భోజనం చేసేవారు, కబుర్లు చెప్పుకునేవారు. ఆమెకు కూడా అతనిపై రోజురోజుకు ప్రేమ పెరిగిపోతున్నది. దాన్ని ఆమె దాచలేదు. అయినప్పటికీ గానిం ఎంతో నిగ్రహం తెచ్చిపెట్టుకుని ఆమె పట్ల ఎంతో పవిత్రంగా ప్రవర్తించాడు. అన్నా చెల్లెలు 2వ భాగం తరువాయి.